ఛాన్సలర్ మారిన ఆంధ్ర యూనివర్సిటీలో పాలన మాత్రం గాడిన పడలేదన్న విమర్శలు వస్తున్నాయి. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించిన అక్రమాల పరంపర ఇంకా కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీలో దందాలు జరిగాయనుకుంటే కూటమి పాలనలోనూ మార్పు రాలేదని అకాడమిక్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్నప్పుడు కీలక పదవుల్లో నియమితులైన వారు ఇప్పటికీ అదే పోస్టుల్లో ఉన్న క్రమంలోనే అక్రమాలు జరుగుతున్నాయా? యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలు మాజీ వీసీకి చేరవేస్తున్న లీకు వీరులు ఎవరు? కొత్త సీసాలో పాతసారా అన్నట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలన సాగుతోందా? వాట్స్ ది స్టోరీ? ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ పాలనలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. ఇంకా ఫ్యాన్ పార్టీ సానుభూతి పరులు, వారి అనుచరుల హడావిడే కనిపిస్తుంది. వైస్ ఛాన్సలర్ ఒక్కరే మారారు, కానీ విశ్వవిద్యాలయ పాలన మాత్రం గాడిన పడలేదు. కొత్త వీసీ జీపీ రాజశేఖర్ ఈ యూనివర్సిటీ బయట నుంచి వచ్చిన ప్రొఫెసర్ కావడంతో కేవలం బోధన, పరిశోధనపైనే దృష్టి పెట్టి అడ్మినిస్ట్రేషన్ను పట్టించుకోవడం లేదని అంటారు. దీంతో ఈ విద్యా సంస్థలో ఎవరు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది. దీనికి తోడు కీలకమైన పదవుల్లో మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అనుచరులే ఉండడంతో అన్ని విషయాల్లో తప్పుడు సమాచారంతో నివేదికలు ఇస్తున్నారని అంటారు. వైసీపీ నేతల అండతో ప్రసాద్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసిన స్టీఫెన్ కొత్తగా సృష్టించిన అంబేద్కర్ స్టడీ సెంటర్ చైర్లో కొనసాగుతున్నారు. ప్రసాద్ రెడ్డి నియమించిన అకాడమిక్ డీన్స్తో పాటు ప్రిన్సిపల్, రెక్టార్ తమ పదవుల్లో కొనసాగుతున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసిన విజయభాస్కర్ రెడ్డి కంప్యూటర్ సెంటర్ హానరరీ డైరెక్టర్గా ఉన్నారు. ఇలాంటి వారి ద్వారా తన అక్రమాలు బయటకు రాకుండా ప్రసాద్ రెడ్డి చూసుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి ఆధీనంలోనే నడుస్తుంది. గతంలో సుమారుగా 25 కోట్ల విలువైన కంప్యూటర్లతో పాటు సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల కోసం ఎల్ఈడీ స్క్రీన్లను తెప్పించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి డబ్బులు తీసుకుని పాస్ చేశారన్న అభియోగాలు లేకపోలేదు. ఇప్పుడు మరో 2 కోట్లతో కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని భాస్కర్ రెడ్డి, మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి చేరవేస్తున్నారని అంటారు. డిపార్ట్మెంట్తో సంబంధం లేని రమేష్ నాయుడును కంప్యూటర్ సెంటర్లో నియమించి రీవాల్యుయేషన్లో అక్రమాలు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొత్త వీసీ వచ్చిన తరువాత కూడా ఈ దందా కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. కొత్త వీసీ రాజశేఖర్ రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. దీంతో తాము కూడా నిబంధనలు పాటిస్తున్నామని అందరూ కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. యూనివర్సిటీ వెబ్సైట్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ నిర్వహణ అంతా భాస్కర్ రెడ్డికి అనుసరణలోనే కొనసాగుతోందని అంటారు. దీంతో ఏది కావాలంటే అది చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి ప్రారంభించిన అక్రమాలు ఇంకా కొనసాగడం విమర్శలకు తావిస్తుంది. విశ్వవిద్యాలయం వ్యవహారాలను చూస్తున్నాం, అంతా సెట్ చేస్తామని కూటమి పెద్దలు చెబుతున్నా ఇక్కడి పద్ధతులు మారడం లేదు. ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించి చాలా కాలం గడిచినా ఈ దిశగా చర్యలు లేవు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిజానిజాలు నిగ్గు తేలుతాయా లేదా అన్న డౌట్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో అయినా ఆంధ్ర యూనివర్సిటీ పాలనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.